హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా మీరు రెసిపీ ప్రిపేర్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ నేను 10 ఎండుమిర్చి తీసుకున్నానండి, డ్రై రెడ్ చిల్లీస్, దాంట్లో ఒక 2 స్పూన్స్ దాకా క్యూమిన్ సీడ్స్ వేసుకున్నాను, జీలకర్ర. సో దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ మీరు ఫస్టే చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి, దాంట్లో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది, దాంట్లో నేను 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ ఆవాలు. ఇక్కడ పచ్చిమిర్చి ఇట్లా స్లిట్ చేసుకొని వేసుకోండి మధ్యలో. ఆనియన్స్ కూడా ఇలా చేసి వేసుకోండి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్ సాఫ్ట్ అవ్వడానికి నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నానండి, ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం కాకరకాయ వేసుకుందాం. ఇలా శుభ్రంగా కడిగి మధ్యలో ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నానండి. మీకు ఇది మార్కెట్లో ఈ సీజన్లో అవైలబుల్ ఉంటుంది. కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. అన్నీ వేసేస్తున్నాను. కాకరకాయ అంతా టైం పట్టవు, తొందరగా సాఫ్ట్ అయిపోతాయి ఇవి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5 minutes దాకా మనం దీన్ని కుక్ చేసుకుందాం. చూడండి, కొద్దిగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి, కారం ఒక 2 టీ స్పూన్స్ వేసాను. ఎండుమిర్చి చేస్తున్నాను కాబట్టి ఇది రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా తక్కువ వేసాను, మీరు కారం తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లో కన్నా, చపాతీలో కన్నా, పప్పులోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర పౌడర్ వేసేస్తున్నానండి. కొద్దిగా కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తంగా మిక్స్ చేసుకుందాం. జీలకర్ర, ఎండుమిర్చి టేస్ట్ ఈ కర్రీలో చాలా బాగుంటుంది. చాలా తొందరగా సాఫ్ట్ అయిపోతుంది, చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కరివేపాకు ముందే వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. సో అంతే, మన సూపర్ యమ్మీ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. రైస్, చపాతీకి చాలా మంచి కాంబినేషన్. సో నా స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి.